ఫస్ట్ హాయ్ ఫ్రెండ్స్, మీరంతా బాగుండారా? ఈరోజు మనము నల్ల కారం చేసుకున్నాం. నల్ల కారం అంటే ఉద్దిబ్యాలు, నల్ల ఉద్దిబ్యాలు. ఇవి నల్ల ఉద్దిబ్యాలు, పొట్టుండే గుండ్లు, మిరపకాయలు, ఎల్లిపాయ గడ్డలు 2, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర పొడి, జీలకర్ర, ధనియాలు, చింతపండు, కరివేపాకు. ఇవి చేసే విధానం చూపిస్తాను, రండి. ఇప్పుడు స్టవ్ మీద బోల పెట్టుకుని స్టవ్ వెలిగించుకున్నాము. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుందాము. బోలం కాగింది. కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫస్ట్ ఇవి మిరపకాయలు వేయించుకుందాం. నల్ల కారానికి. ఇది ఇడ్లీలోకి కానీ, దోశలోకి కానీ, చట్నీలోకి బాగుంటుంది. ఇది కారం పొడి, ఇట్లా వేయించుకోవాలి. వేడి అన్నంలోకి భలే టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకొని తింటుంది, బాగా చెట్లుతాయి. మిరపకాయలు చిన్న మంట మీద వేయించుకోవాలి. ఎక్కువ మాడనీయకూడదు అనమాట. మిరపకాయలు వేగినాయి, పక్కన తీసి పెడదాం. ఇప్పుడు ఉద్దిబ్యాలు వేయించుకున్నాం. కొద్దిగా ఆయిల్ ఎక్కువలే. ఉద్దిబ్యాలు వేయించుకున్నాం, గుండ్లు. ఇవి కూడా చిన్న మంట మీద వేయించుకోవాలి. ఉద్దిబ్యాలు గుండ్లు, చిన్న మంట మీద వేయించుకోవాలి. ఇవి కూడా. ఇప్పుడు ధనియాలు వేసుకుందాం దీంట్లోకి. ధనియాలు, జీలకర్ర 2 కలిపి వేయించుకుందాం. ఇవి కూడా చిన్న మంట పైన వేయించుకోవాలి. బాగా ఎర్రగా అయిన తర్వాత చింతపండు వేద్దాం. ఇంకా కొద్దిగా కాలేదు. కొద్దిగా వేగినాయి. కరివేపాకు వేయించుకున్నాం. దాంట్లోనే అన్నీ కలిపి వేయించుకున్నాం. బాగా ఒట్టిగా అనమాట. తడి ఉండదు. కారం పొడి ఒక 10 రోజులు అట్లా వస్తుంది అనమాట. నెలలు కూడా వస్తాయిలే. ఏమంటే అంతవరకు నిచ్చాం కదా, అయిపోతాయి. దీంట్లోకి చింతపండు వేసేద్దాము. దీంట్లోనే వేసేద్దాం కొద్దిగా. మిరపకాయలు కూడా దీంట్లోకి వేసి లాస్ట్కి ఒకసారి అన్నీ కలబెడతాం. అన్నీ కలిపి వేపుదామని. ఒక నిమిషం అట్లా వేయించి బంద్ చేసేద్దాం. బంద్ చేసి కారం పొడి మిక్సీకి ఆడిద్దాం. రోట్లు ఉంటే రోట్లు దంచొచ్చు. ఇక్కడ రోట్లు లేదు కదా, మిక్సీకి ఆడిద్దామని. ఇంకొక నిమిషం. వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 5 నిమిషాలు చల్లారినాక మిక్స్ చేద్దాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి చల్లగాలి. బాగా అన్నీ ఎండిపోయి వేడి అనేది తగ్గిందనుకో, కొంచెం చల్లబడిన తర్వాత కారం పొడి వేసుకుందాం. అంతట్లోపల ఎల్లిపాయ ఒలిచి పెడదాం. ఇప్పుడు ఆరింది, చల్లగా అయిపోయినాయి. మిక్సీకి వేద్దాం మిరపకాయలు. మిక్సీ ఆడించుకుందాం.
అన్నీ ఇట్లా వేసి పెట్టుకున్నాము మిక్సీకి. ఇది ఇడ్లీలోకి కానీ దోశకి కానీ బాగుంటుంది అన్నమాట, టేస్ట్ ఉంటుంది. మీరు కూడా నచ్చితే చేసుకోండి, లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఉప్పు ఇంత వేసేసినాను, తగినంత ఉప్పు. మళ్ళీ కావాలంటే మనం వేసుకోవచ్చు, తక్కువైందండి చూసి. ఇప్పుడు అన్నీ వేసినాం కదా, కొంచెం బరకగా మిక్సీకి ఆడించుకొని వద్దాము. ఇప్పుడు మిక్సీ ఆడించినాము. కొంచెము ఎల్లిపాయలు వేసుకోవాలి. దీంట్లోకి ఎల్లిపాయలు వేసుకొని ఒక 2 తిప్పులు తిప్పుకొని వద్దాము. అద్రభద్ర వేసుకోవాలి ఎల్లిపాయ కూడా. చూడండి మిక్సీ పట్టిన అద్రభద్ర ఎట్టుంది. మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి వేస్తాము. కారం రెడీ అయిపోయింది, నల్ల కారము రెడీ అయిపోయింది. ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే మీరు చేసుకోండి. నల్ల కారం చేసే విధానం అయ్యింది. ఇది మీకు నచ్చిందనుకో ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాం.